ఇక రమ్యకృష్ణకి కేఎస్ రవికుమార్తో ఉన్న గొడవల కారణంగా తనకి తమిళ్లో ఎవరు అవకాశాలు ఇచ్చేవారు కాదు. దాని తర్వాత రమ్యకృష్ణ చంద్రలేఖ అనే మూవీ కృష్ణవంశీ దర్శకత్వంలో చేసేటప్పుడు వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. అప్పుడు కృష్ణవంశీ రమ్యకృష్ణకి ప్రపోజ్ చేశారు. అప్పటికి ఒక మూవీ మాత్రమే హిట్ అందుకున్న కృష్ణవంశీ ప్రేమను రమ్యకృష్ణ ఒప్పుకోలేదు. అలా అంతఃపురం, సముద్రం, మురారి, ఖడ్గం అని కృష్ణవంశీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. అప్పటికే 34 ఏళ్ళు ఉన్న రమ్యకృష్ణకి ఐటెం డాన్సర్గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ రావడంతో కెరీర్లో మంచి పొజిషన్లో ఉన్న కృష్ణవంశీని పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకుంది. దీంతో ఇండస్ట్రీ వారికి తెలియకుండా ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్గా 2003 జూన్ 12న పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉండగా రమ్యకృష్ణ పేరు చిరంజీవి, నాగార్జున, రవిచంద్రన్, జగపతి బాబుతో కూడా వినిపించినా అది ఛాన్సుల కోసం హీరో హీరోయిన్స్కి మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పవచ్చు.